రాజకీయ పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాలు చేయాల్సిన పనేంది? ప్రజలకు ఏది కావాలి, ప్రభుత్వంగా మీరు ఎన్నుకున్నప్పుడు ఎట్లా చేస్తారు? చేస్తున్న ఒక అంశాన్ని తీసుకుపోయినప్పుడు కష్టమా, నష్టమా అనే దాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. రాజకీయాలు చేస్తూ ఉంటాయి. కానీ ప్రజా అవసరాల కోసం కూడా రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం. ఇక్కడ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది, ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. మరి ప్రజల అంశాలు ఎవరు నెరవేర్చాలి? అంటే చిన్న చిన్న అంశాల కోసం ఈరోజు ఎక్స్టెండెడ్ మెట్రో రైలు ఏదైతే తీసుకొస్తున్నామో ఆ ఎక్స్టెండెడ్ మెట్రో రైలు విషయం లోపల డిపిఆర్ తయారైందా, తయారు కాలేదా, ఇస్తే ఎంత ఇవ్వాలి, ఏం చెయ్యాలి, ఏందో అన్న విషయాన్ని ఒక స్పష్టంగా బీజేపీ చెప్తలేదు. లేదు దీనికి మేము కంప్లీట్గా ఇది కావాలి, మా ఫైల్ ఇక్కడ చేసాము, సబ్మిట్ చేసాము, ఇది మాకు పెండింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, మా రాష్ట్రం నుంచి నిధులు పోతున్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం మాట్లాడతలేదు. అంటే ఇక్కడ చేస్తున్న బోత్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఫర్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ వల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎక్కడైనా ప్రయోజనం ఉందా? ప్రభుత్వం చేయాల్సినది నిజంగా కనుక మీరు సక్రమంగా చేసినట్టు అయితే రాజకీయాలను మీరు అన్ని విషయాల లోపల బీజేపీతో కలిసి పనిచేసే రేవంత్ రెడ్డి మెట్రో రైలు విషయంలో పోయి అడిగి తీసుకొచ్చుకోవడం లోపల ఇబ్బంది ఏముంది అనేది ప్రజల ప్రశ్న. మీరు అన్ని విషయాల్లో కలిసి పనిచేస్తారు. నిన్న కాక మొన్న బండి సంజయ్ కొడుకు మీద ఆ ఆరోపణలు వచ్చినా కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన మీరు ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేర్చడం లోపల అదే బెస్ట్ ఫ్రెండ్స్ని మీకు ఎందుకు కోపకపోతున్నారు?